జాయింట్ రీప్లేస్మెంట్ లేదా కీళ్ళ మార్పిడి శస్త్రచికిత్స అనేది జాయింట్ కంప్లీట్గా అరిగిపోతే అది మోకాలు కానివ్వండి లేదా తుంటి ఎముక కానివ్వండి తుంటి జాయింట్తో పాటు లేదా ఇతర జాయింట్లు కూడా కొన్నిసార్లు అరిగే అవకాశం ఉంది. సో దీనికి కారణాలు మనం ముందు తెలుసుకుందాము. సో వయసుతో పాటు వచ్చే అరుగుదలని మనం ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్ అని మనం అంటాము. సో ఇది మోకాళ్ళల్లో మనకి యూజువల్గా అరుగుతూ ఉంటుంది. దాంతోపాటు కొన్నిసార్లు ఇప్పుడు తుంటి దగ్గర కీళ్ళు రక్త ప్రసరణ తగ్గినా దాన్ని ఏవాస్కులర్ నెక్రోసిస్ అని మనం అంటాము. దాని ద్వారా కూడా ఈ జాయింట్ అరిగితే కనుక మాత్రం ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ హిప్ అని మనం అంటాము. కొన్నిసార్లు ఈ జాయింట్ చుట్టూతా ఫ్రాక్చర్ అయ్యి పీసులు అయితే కనుక మాత్రం దాన్ని మనం కమ్యూనిటెడ్ ఫ్రాక్చర్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం భుజంలో అయితే కనుక మాత్రం సో అన్ని 4-5 పీసులు అయ్యి రీకన్స్ట్రక్ట్ చేయడము లేదా ఫిక్స్ చేయడం కష్టమైతే కనుక మాత్రం అప్పుడు కూడా మనం ఈ జాయింట్ రీప్లేస్మెంట్ ఆఫ్ షోల్డర్ జాయింట్ మనం చేయాల్సి ఉంటుంది. మనం కామన్గా చేసే జాయింట్ రీప్లేస్మెంట్ మోకాలు గురించి మనం ముందు మాట్లాడుకుంటే కనుక మాత్రం దీంట్లో అనేక రకాలు ఉన్నాయి. ఒకవేళ ఒక పక్కే అంటే మీడియల్ సైడే అరిగితే కనుక మాత్రం బాగానే దానికి యూనికంపార్ట్మెంటల్ నీ రీప్లేస్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. అలా కాకుండా పూర్తిగా జాయింట్ అరిగితే మాత్రం మనం టోటల్ నీ రీప్లేస్మెంట్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో వాడే ఇంప్లాంట్స్ లేదా పరికరాల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. దాంట్లో మెటీరియల్ కూడా మనకి కోబాల్ట్ క్రోమియం అని, టైటానియం అని, దాంతోపాటు ఆక్సీనియం అని, దాంతోపాటు ఈ ఫీమోరల్ టిబియా కాంపోనెంట్ మధ్యలో పెట్టే ప్లాస్టిక్ ఇన్సర్ట్లో కూడా అనేక హై ఎండ్ క్వాలిటీ మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా మనం నీ రీప్లేస్మెంట్ బాగా కాలు వంకరలు పోయిన వాళ్ళు కానివ్వండి లేదా కాంప్లెక్స్ టీకేఆర్స్లో మనం ఇప్పుడు నావిగేషన్ పద్ధతిలో కానివ్వండి లేదా రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. ఇంకో వచ్చేసి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇంతకుముందులాగా బెడ్ రెస్ట్ అవసరం లేదు. మోకీలు మార్పిడి తర్వాత అదే రోజు సాయంత్రము లేదా మరుసటి రోజు వాకర్తో పేషెంట్ని నడిపించడం జరుగుతుంది. ముఖ్యంగా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అంటే జాయింట్ రీప్లేస్మెంట్ తర్వాత బాడీలో ఎక్కడ ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాలి. ఎక్కడైనా ఇన్ఫెక్షన్ వస్తే కనుక మాత్రం ఆ జాయింట్కి పాకి ఆ జాయింట్ ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం ఈ పరికరాలని బోన్ సిమెంట్ దాంతో ఈ బోన్స్కి మనం అమర్చడం జరుగుతుంది. సో ఈ జాయింట్ రీప్లేస్మెంట్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వాకర్ 2 నుంచి 3 వారాలు పేషెంట్ వాడుతూ ఉండాలి. దాంతోపాటు కుట్లు 18 రోజుల తర్వాత తీయడం జరుగుతుంది. వాకర్ లేకుండా 3 వారాల తర్వాత నడవచ్చు. ఫిజియోథెరపీ మాత్రం కంపల్సరీ చేయవలసి ఉంటుంది. ఫిజియోథెరపీ చేయకపోతే మాత్రం ఈ మోకీలు కానివ్వండి లేదా చేసిన జాయింట్ స్టిఫ్ అయిపోయే అవకాశం చాలా ఉంటుంది. అలాగే ఇప్పుడు కొన్ని బ్లడ్ థిన్నర్స్ అని ఇస్తాము. బ్లడ్ క్లాట్ కాకుండా డీప్ వెయిన్ థ్రాంబోసిస్, పల్మనరీ ఎంబాలిజం అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేదానికి బ్లడ్ థిన్నర్స్ కూడా మేము సూచించినట్టు పేషెంట్ వాడవలసి ఉంటుంది. ఇది జాయింట్ రీప్లేస్మెంట్ అనేది యూజువలీ ఆన్ అండ్ యావరేజ్ లైఫ్ స్పాన్ 10 నుంచి 15 సంవత్సరాలు కంఫర్టబుల్గా ఏ ఇబ్బంది లేకుండా ఉంటే కనుక మాత్రం ఇది వస్తుంది. ఒకవేళ లూజ్ అయిపోతే కనుక దాని తర్వాత ఈ జాయింట్స్ ఏదైతే లూజ్ అయిపోయిందో తీసేసి కొత్త పరికరాలు వేయాల్సి ఉంటుంది. దాన్ని మనం రివిజన్ జాయింట్ రీప్లేస్మెంట్ అని మనం అంటాము. ఒకవేళ పొరపాటున వారు కింద పడినా లేదా అశ్రద్ధ వల్ల ఏదన్నా గట్టిగా గాయం తగిలినా ఆ వేసిన పరికరం చుట్టూ ఎముక ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని మనం పెరిప్రాస్థెటిక్ ఫ్రాక్చర్ అని మనం అంటాం. సో ఏ దెబ్బలు తగలకుండా బాడీలో ఎక్కడ ఇన్ఫెక్షన్ లేకుండా చెప్పే జాగ్రత్తలు ఫిజియోథెరపీ చేసుకుంటే కనుక మాత్రం యూజువలీ 15 సంవత్సరాల వరకు పేషెంట్కి ఏ ఇబ్బంది లేకుండా వారి జాయింట్ని చూసుకోవచ్చు.